ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు సభ ఉల్లంఘన నోటీసు ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పులకు సంబంధించి భట్టి విక్రమార్క సభలో అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 7 లక్షల కోట్ల అప్పులు చేశారని తప్పుడు ప్రచారం చేశారని వివరించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 3.89 లక్షల కోట్ల అప్పులు చేసిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొందని కేటీఆర్ గుర్తు చేశారు. హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్ ఆన్ ఇండియన్ స్టేట్స్ పేరుతో విడుదల చేసిన నివేదిక గురించి ప్రస్తావించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. రెండు 2014-15లో తెలంగాణ రుణాలు 72,658 కోట్లు ఉన్నాయి. 2024 నాటికి ఆ రుణం మొత్తం 3,89,673 కోట్లకు చేరిందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కావాలని తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగించడంతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి, అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, అప్డేట్స్ ఏంటి, అలాగే ఏ అంశాలపై చర్చ జరగనుంది ఈరోజు? ప్రారంభం కాబోతున్నాయి. అందులో భాగంగా అటు బీఆర్ఎస్ పార్టీ అటు లగచర్లకు సంబంధించినటువంటి ఘటన పైన అయితే ఫార్మా పేరుతోటి నిర్బంధంగా భూసేకరణ చేపట్టినటువంటి ప్రభుత్వం పైన అటు ఏదైతే దాంతోపాటుగా రైతులకు ఏదైతే 40 రోజుల నుంచి జైల్లో నిర్బంధించినటువంటి అంశం కూడా మనందరికీ కూడా తెలిసిందే. దీనిపైన ఏదైతే వాయిదా తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇవ్వనుంది. దాంతోపాటుగా అటు ఆర్థిక మంత్రి పైన అటు బీఆర్ఎస్ పార్టీ సభ హక్కుల ఉల్లంఘన నోటీసును కూడా ఇవ్వనున్నట్టు అటు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. ప్రధానంగా అటు ఏదైతే గత బడ్జెట్ సమావేశాల్లో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ట మసకబారే విధంగా అటు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దిగదార్చే విధంగా అటు ఆర్థిక మంత్రి చేసినటువంటి అప్పుల విషయంలో చేసినటువంటి తప్పుడు ఆరోపణలపైన కూడా సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం హ్యాండ్ బుక్ ఆఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నివేదికకు సంబంధించి కూడా వారు ట్వీట్ చేస్తూ ఎక్స్ ద్వారా వారు తెలుపుతూ కూడా ఈ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వనున్నట్టు కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. దాంతోపాటుగా అనేక సమస్యలకు సంబంధించి కూడా చూస్తే మాత్రం రైతుల ఏదైతే సంబంధించిన అంశాలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా గురుకులాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇలా అనేక అంశాలపైన ప్రభుత్వాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే ప్రశ్నించనుంది. దాదాపుగా వారం రోజుల పాటు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం బీఎస్సీ సమావేశం జరగనుంది. దాంతోపాటుగా అసెంబ్లీ కమిటీ హాల్లో అటు ఏదైతే క్యాబినెట్ మీటింగ్ కూడా జరగనున్నటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా తెలిసిందే. ప్రధానంగా ప్రజా సమస్యలపైన మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిలదీయనుంది. ప్రధానంగా చూస్తే మాత్రం లగచర్ల ఘటన పైన మాత్రం ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫార్మా పేరుతోటి అక్కడ ఏదైతే భూసేకరణకు చేపట్టినటువంటి ప్రభుత్వం అక్కడ రైతులను జైలులో సంగారెడ్డి జైల్లో నిర్బంధించినటువంటి విషయం మనందరూ కూడా తెలిస్తే దాదాపుగా 40 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా వారికి బెయిలు రానటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈరియా నాయక్ కూడా అటు గుండెపోటుతోటి అటు నిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. దాంతోపాటుగా ఏదైతే సభ హక్కుల ఉల్లంఘన నోటీసు సంబంధించి ప్రివిలేజ్ మోషన్ని అటు ఏదైతే ఆర్థిక మంత్రి పైన ఇవ్వనున్నారు, అటు సభను తప్పదోవ పట్టించినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. అప్పులకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిందని పెద్ద ఎత్తున 7 లక్షల కోట్ల వరకు అప్పు చేసిందని అప్రతిష్ట పాలు చేసే పని చేశారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏదైతే సభ హక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇవ్వనున్నారు. తదుపరి
రైతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, గురుకులాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతోపాటుగా ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వాన్ని అసెంబ్లీ సమావేశంలో నినదీయనున్నారు. ఇప్పటికే దీనికి ఏదైతే ప్రశ్నోత్తరాలకు సంబంధించి కూడా 2 ప్రశ్నలు వేయనున్నారు. దాంతోపాటుగా బెల్ట్ షాపులు మూసివేత పైన కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే మండల జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి నిధుల విడుదల పైన కూడా వారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించనుంది ప్రభుత్వానికి సంబంధించి కూడా దాదాపుగా ఈ అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.